హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇంకా సండే కోసం నేనైతే ఆలు ఎగ్ కర్రీ అయితే చేశాను, పలావ్ అయితే చేశానండి. ఇంకా వేరే స్పెషల్ అయితే ఏం లేదు. ఇంకా చికెన్ ప్లేస్లో ఆలు అలాగే ఎగ్ కర్రీ పలావ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్లోనే చికెన్ తెచ్చుకున్నామండి. ఇంకా నిన్న ఎందుకో తినాలనిపించలేదు. ఇంకా సింపుల్గా చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకా పలావ్ అయితే చేశాను. ఇంకా పలావ్లోకి సాంబారు ఇట్లా ఏ చేసుకున్నా చాలా బాగుంటుంది తినడానికి. నేను ఎక్కువసార్లు అయితే ఒకవేళ చికెన్ తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు పలావ్ చేసేసి అందులోకి సాంబార్ లాగా కానీ లేదా పప్పు ఇట్లా చేస్తా, బాగుంటుంది టేస్ట్ అలా కూడా. ఇంకా నిన్న ఏంటంటే ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలు ఎగ్ కర్రీ చేశాను. ఎగ్స్ ఉడకబెట్టేసి ఆలులో కలిపేసి చేశాను. ఇంక ఇక్కడ రైస్ కోసం అయితే నేను తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. నెయ్యి అయితే వంట కోసమనే తెప్పించుకున్నాను బయట నుంచి. బాగుంది, ఇంకా అదే వంటలోకి యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఇంకా మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకుంటాను. అల్లం పేస్ట్ ఇంకా గరం మసాలా ఇవన్నీ లాస్ట్ వీకే నేను మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇంకెప్పుడన్నా వెంటనే వంట చేసుకోవాలనుకున్నప్పుడు మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వంట అయితే చేసేసుకోవచ్చు. ఇంకా నేను కూడా అంతే, మార్నింగ్ లేవగానే పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అల్లం పేస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసి పెట్టుకున్నా రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇంక దీనికోసం అంత పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు, తాలింపు పెట్టేసుకోవటమే కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. వెంటనే అయిపోయింది వంట కూడా. లాస్ట్ వీక్ అయితే నాకు చాలా టైం పట్టిందండి, దగ్గర 3 hours అట్లా పైనే పట్టింది. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఏం లేవండి, మసాలా కానీ అల్లం పేస్ట్ అవి ఏం లేవు. అవన్నీ క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టి గరం మసాలాకి ధనియాలు అవన్నీ వేయించుకొని అవి కూడా మిక్సీ పట్టి వంట చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇదంతా ఎందుకు, ప్రతి సండే ఇంక ఇట్లానే అవుతుందని నేను అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా ఒక 1 week 2 weeks సరిపోయేంత మసాలా అంతా కూడా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకెప్పుడు చేసుకోవాలో, సండేస్ అనే కాదు నార్మల్ డేస్లో కూడా ఎప్పుడన్నా ఇంకా ఇట్లా చేసుకోవాలి తినాలనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఇంకా అలా చక్కగా అన్నీ కూడా మసాలాలు మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా రైస్కి అయితే తాలింపు పెట్టేశానండి. రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఎసురు వేసేసి. దీంట్లో అయితే కుదరదండి, ఇంకా రైస్ అంటే ఉడికినట్లే ఉంటుంది కానీ కింద అయితే మాడిపోతూ ఉంటుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి తాలింపు వరకు ఇండక్షన్ మీద పెట్టేసి తర్వాత ఎసురు పోసేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ కోసం అయితే తాలింపు వేసుకుంటున్నానండి. ఆలు అయితే ముందుగానే ఉడకబెట్టేశాను ఎగ్స్తో పాటే. ఇంక ఇక్కడ తాలింపు పెడుతున్నాను. ఆనియన్స్ వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. ఇక కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకుంటే బాగుంటుంది. ఆలు కొంచెం ఎక్కువ ఉడికిపోయిందండి, అందుకోసం నేను లాస్ట్లో అయితే వేస్తాను ఆలు. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంత అవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాము. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడ తాలింపు పెట్టేసి ఇంకా అంత పని ఏం లేదండి. ఈ వంట వరకే 2 పూటలకి అయితే వస్తుంది నాకు మా వారికే కాబట్టి. ఇంకా ఈవినింగ్ ఇంకేదన్నా చేస్తా, లేదా ఈవినింగ్ కూడా ఇదే సరిపోతుంది కర్రీ. ఒక వైట్ రైస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టమేనండి. ఏదో ఈజీ అనుకుంటారు అందరూ, ఏముంది వీడియోస్ తీసి పోస్ట్ చేయడమే కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ అంత ఈజీ అయితే కాదండి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని కూడా నేను 3 years బ్యాకే నేను అనుకున్నానండి. 3 years బ్యాక్ కాదు, నాకు తెలిసి ఒక 4, నాకు పెళ్ళికి ముందు నుంచే నేను అనుకున్నాను. కానీ నాకు అంత నాలెడ్జ్ అయితే అప్పుడు లేదు. యూట్యూబ్లో ఇట్లా మనీ వస్తుంది, ఇట్లాగా సక్సెస్ అవుతే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నాకైతే తెలియదండి. కాకపోతే నాకైతే యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ చేయొచ్చు అనే విషయం తెలిసి
నేను చెయ్యాలనుకుని కూడా నాకేంటంటే కొంచెం భయం అనేది ఉంటుందండి. అంటే అమ్మో నన్ను చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారో, పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుంది అనే ఆలోచనలు అయితే నాలో చాలా ఉండేవి. ఆ ఆలోచనల వల్ల అయితే నేను అసలు వీడియోస్ అయితే నేను పెట్టేదాన్ని కాదండి. ఇంతకుముందే నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. దాంట్లో ఎప్పుడో నెలకొకసారి లేదా కుదిరినప్పుడు అలా వీడియోస్ అయితే పెట్టేదాన్ని అండి. నాకు తెలిసి ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటే ఇప్పటికి నేను సక్సెస్ అయి ఉండేదాన్నేమో అనిపిస్తుంది నాకైతే. టైం అయితే చాలా వేస్ట్ చేసుకున్నానండి. సక్సెస్ అంటే దీని నుంచి ఒక లక్షలు అయితే వచ్చి పడేదండి. లక్షలు అయితే మనకైతే రావు. జస్ట్ మనము మన లక్ అనేది ఉండాలి. మన వీడియోస్తో పాటు లక్ అనేది కూడా ఉండాలి. కొన్ని షార్ట్స్లో చూస్తూ ఉంటాం కదా, వేల వీడియోలు చేస్తే కానీ అందులో ఒకటి వైరల్ అవుతూ ఉంటుందంట. ఒక బ్రదర్ చెప్తే నేను విన్నాను. నిజమేనండి, ఆ బ్రదర్ చెప్పింది వాస్తవమే. మనం వేల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఒక్క వీడియో వైరల్ అవ్వాలి. ఆ వైరల్ అయిన వీడియో కూడా దానివల్ల మనకు మానిటైజేషన్ అవుతుందా అనేది కూడా కరెక్ట్గా అయితే తెలియదండి. దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ఓపికగా ఉంటామో అంత సక్సెస్ అనేది మనం చూస్తాము. మనం స్టార్ట్ చేసినప్పటినే సక్సెస్ అవుతుందని అనుకోలేము. అలా అని చెప్పేసి సక్సెస్ అవ్వదు అని చెప్పేసి కూడా అనలేమండి. కొంతమంది పెట్టిన యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 మంత్కే కొంతమందికి మానిటైజేషన్ అయిపోయింది. 2 మంత్స్కి అయిన వాళ్ళు ఉన్నారు, 3 మంత్స్కి అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ లక్ అలా ఉంది. కొన్ని వీడియోస్ తొందరగా వైరల్ అయిపోతూ ఉన్నాయండి. కొన్ని అస్సలకే కథలు ఒక 10 మంది చూసినట్టే ఉంటుందండి. అట్లా ఉంటుంది. సో నేనైతే నా ఛానల్ స్టార్ట్ చేసి కూడా 5 మంత్స్ అవుతుంది. అంటే నేను సరిగ్గా వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదులే అండి. నాకైతే చేయాలని ఆశ అయితే ఉంటుందండి. కొన్ని ఇంట్లో పనుల వల్ల నేనైతే వీడియోస్ షూట్ చేయటం ఇవన్నీ కూడా నాకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వీడియో షూట్ చేయడానికైతే ఎవరు లేరు. నేనే షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి చాలా పని అయితే ఉంది. అంత ఈజీగా అయితే ఏది రాదండి. కష్టపడితేనే యూట్యూబ్లో అయినా ఎందులోనైనా కానీ ఫలితం అయితే వస్తుంది. సో మీరేమంటారండి? నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే చేసేస్తాం మా వారు బయటకు వెళ్ళారండి. వచ్చిన తర్వాత ఇద్దరం అయితే తినేస్తాము. ఇంకా సండే స్పెషల్ ఈరోజు మాకైతే ఇదేనండి, ఆలూ కర్రీ, ఎగ్, అలాగే పలావ్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యాపీ సండే అందరికీ.